Welcome to IACE. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో లెట్ us see the first current affair. Planes of jars is in news. ఇది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ లోకి వస్తుంది అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో ప్లేసెస్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ ఈ రెండు ఆస్పెక్ట్స్ లో కూడా మనం ప్లేన్స్ ఆఫ్ జార్స్ ని చూడొచ్చు. అంటే లావోస్ అనే కంట్రీలో రీసెంట్ గా పురావస్తు శాస్త్రవేత్తలు ఒక ప్రదేశంలో కొన్ని తవ్వకాలు జరిపారు. ఒక ప్రదేశానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ని బయట పెట్టారు, ఆధారాల్ని బయట పెట్టారు. ఆ ప్రదేశం పేరే మనకి ప్లెయిన్స్ ఆఫ్ జార్స్ అని. అది ఏ కంట్రీలో ఉంది అంటే లావోస్ అనే కంట్రీలో ఉంది. సో కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏం కనిపెట్టారో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లెయిన్స్ ఆఫ్ జార్స్ అనే ప్రదేశం ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించింది. అంటే లావోస్ దేశం యొక్క పూర్వ చరిత్రలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రదేశం ఇది. దీన్ని మనం ఎలా కంపేర్ చేసి చూడొచ్చు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. భారతదేశంలో సింధు నాగరికతకి సంబంధించి 1920 నుంచే తవ్వకాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. ఏం జరిగింది, ఏం బయటపడ్డాయి, ఏ ప్రదేశాల్లో బయటపడ్డాయి అని ఎప్పుడైతే న్యూస్లోకి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకుంటున్నామో, అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ లో లావోస్ దేశంలోనే దాని యొక్క పూర్వ చరిత్రలో వన్ ఆఫ్ ద ఆధారంగా నిలిచింది ఈ ప్లెయిన్స్ ఆఫ్ జార్స్ లేదా జార్స్ మైదానాలు. దీంట్లో ఏంటి అంటే మనకి ఒక గ్రూప్ ఆఫ్ స్టోన్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ స్టోన్ జార్స్ అనేవి ఒక పెద్ద మైదానాల్లో కనిపించాయి. దాదాపుగా 1000కి పైగా ఈ జార్స్ అనేవి మనకి ఈ మైదానాల్లో ఎక్కువగా కనిపించడం జరిగింది. దీన్ని ఎప్పుడో బయట పెట్టారు, ఎప్పుడో ఎక్స్కవేట్ చేశారు. కానీ అసలు ఈ జార్స్ అనేవి దేనికి ఉపయోగించారు, దేనితో తయారు చేశారు, ఎందుకు ఇక్కడ ఉన్నాయి అనే క్వశ్చన్ మార్క్ అనేది కంప్లీట్ గా ఉండిపోయింది. అయితే రీసెంట్ గా ఈ జార్స్ కి సంబంధించి కొన్ని ఆధారాలు ఇలా జరిగి ఉండొచ్చు అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఏం చెప్పారు అంటే ఈ జార్స్ అన్ని కూడా ఒకటి గ్రానైట్ తో, రెండోది వచ్చేసి శాండ్ స్టోన్ తో, ఇసుక రాయి అంటాం, శాండ్ స్టోన్ తో అండ్ లైమ్ స్టోన్ అంటాం. ఇలాంటి వాటి ముఖ్యంగా శాండ్ స్టోన్, గ్రానైట్ ఇలాంటి వాటితో 1000 కొలది అంటే 100ల కొలది ఈ జార్స్ ని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. మేబీ వీటిని దేనికి ఉండొచ్చని మొట్టమొదటిగా అనుకున్నారు అంటే బియ్యం దాచడానికో లేకపోతే వైన్ దాచడానికో ఇలాంటి వాటికి ఉపయోగించే వాళ్ళేమో అనుకున్నారు. కానీ రీసెంట్ గా పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అంటే ఈ ప్లెయిన్స్ ఆఫ్ జార్స్ అనే సైట్ మేబీ బరియల్ సైట్ అయి ఉండొచ్చు అని కూడా ఆధారాలు చెప్పడం జరిగింది. బరియల్ సైట్ అంటే మనకి శ్మశాన వాటిక అంటాం చూడండి. సో అలాంటి ప్రదేశం అయి ఉండొచ్చు. అలాంటి ప్రదేశంలో ఈ స్టోన్ ఆఫ్ జార్స్ అనే వాటిని వాళ్ళు ఏదో ఒక రిచువల్ కోసం యూజ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ప్లెయిన్స్ ఆఫ్ జార్స్. అయితే మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లావోస్ అనే ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్న మెయిన్ ప్లెయిన్స్ ఆఫ్ జార్స్ అనే ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్న జార్స్ ఏ మెటీరియల్ కి సంబంధించింది అంటే గ్రానైట్ అండ్ శాండ్ స్టోన్ కి సంబంధించింది. అండ్ ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ గా 2019లో 2019లో ప్రపంచ ఆర్గనైజేషన్ అయిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అయిన యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే ప్రపంచ వారసత్వపు ప్రదేశం కింద ప్లెయిన్స్ ఆఫ్ జార్స్ ని 2019లో యునెస్కో రికగ్నైజ్ చేసింది. ఆల్రెడీ యునెస్కో మనకి 1121 సైట్స్ ని ప్రపంచ వ్యాప్తంగా రికగ్నైజ్ చేసిందని మనకు తెలుసు. 1121 సైట్స్ ని ప్రపంచ వారసత్వపు ప్రదేశాల కింద యునెస్కో రికగ్నైజ్ చేసింది. సో 2019లో దీన్ని చేయడం జరిగింది. ఆల్రెడీ మనం యునెస్కో గురించి ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఇండియా గురించి కూడా చూడాలి. ఇండియాలో యునెస్కో రికగ్నైజ్ చేసిన ప్రదేశాలు ఎన్ని అంటే 38. 2019లో యునెస్కో భారతదేశంలో ఏ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వపు ప్రదేశంగా గుర్తించింది అంటే జైపూర్ సిటీ. సో జైపూర్ సిటీ అనేది మనకి ఎక్కడ ఉందో తెలుసు, రాజస్థాన్. సో జైపూర్ సిటీ అయిన రాజస్థాన్ లో ఉన్న ప్రదేశాన్ని 2019లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. ఆల్రెడీ మీకు తెలుసు జైపూర్ ని పింక్ సిటీ అంటారు అండ్ ఉదయ్పూర్ ని వైట్ సిటీ అని చెప్పి పిలుస్తారు. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్ లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లెయిన్స్ ఆఫ్ జార్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్, దాన్ని GNCT యాక్ట్ 2021 గా పిలుస్తున్నారు. మనం ఫస్ట్ వీక్ లో కరెంట్ అఫైర్ ఈ మంత్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్ లో ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ గురించి డిస్కస్ చేసాం. ఆల్రెడీ అప్పుడు లోక్సభ అండ్ రాజ్యసభలో ఈ బిల్ అనేది ఎలా వివాదాస్పదమైంది అండ్ ఈ బిల్ ని ఎట్లా పాస్ చేశారు అనే దాని గురించి మాట్లాడుకున్నాం.
ఇప్పుడు రీసెంట్ గా న్యూస్ లో ఉండడానికి కారణం ఇటీవల నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ ఇది అమల్లోకి రావడం జరిగింది. ఢిల్లీలో సవరించిన ఈ యాక్ట్ ఏదైతే ఉందో అమెండ్మెంట్ యాక్ట్, సో ఇటీవల ఢిల్లీలో మనకి ఇది అమల్లోకి రావడం జరగడం వల్ల ఇది న్యూస్ లో ఉంది. ఈ బిల్ మొత్తం యొక్క సారాంశం ఒకసారి రిపీట్ చేద్దాం. జనరల్ గా ఢిల్లీలో 2 రకాలైన మెయిన్ అథారిటీస్ ని మనం చూడొచ్చు. ఒకటి అపాయింటెడ్ అథారిటీ అండ్ రెండోది ఎలక్టెడ్ అథారిటీ. అంటే ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటికీ, యూనియన్ టెరిటరీ అయినప్పటికీ, సో అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్ లో మనకి ప్రజలందరూ కూడా, ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా కొంతమంది పర్సన్స్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సీఎం, సో ఢిల్లీలో చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకి ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడతారు, ఎలక్టెడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వాజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో లెఫ్టినెంట్ గవర్నర్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. అయితే ఇది వరకు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ 1991 చట్టం ప్రకారం అండ్ కొన్ని అధికారాలు, ఢిల్లీలో పరిపాలనకి సంబంధించిన కొన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండేవి. అది ఢిల్లీ ప్రజల రక్షణ గురించి కావచ్చు, ల్యాండ్ ప్రాపర్టీ విషయమై కావచ్చు, కొన్ని మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండేవి. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అమెండ్మెంట్ యాక్ట్ లో ఢిల్లీ ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ తో తప్పకుండా చర్చించాలి. ఈయన ఆమోదం అనేది కూడా చాలా మ్యాండేటరీ. దీని అర్థం ఏంటి అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ కొత్తగా ఏదైతే అమల్లోకి వచ్చిందో అది ఢిల్లీలో పరిపాలనకి సంబంధించి అల్టిమేటం అధికారాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకెళ్తుంది అంటే లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ నార్మల్ గా ఇంకొక వ్యూలో చూసేది ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఇది ఎన్సిటీ రీజన్ అవ్వడం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి హోమ్ మినిస్టర్ చేతిలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అనే ఒక ఆర్గ్యూ అనేది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ అమెండ్మెంట్ అనేది తీసుకురావడం ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ కి కానీ, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఏమాత్రం ఇష్టం లేదు. దీనికి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈ తీవ్ర వ్యతిరేకతల మధ్య ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి అల్టిమేటం అధికారాన్ని కట్టబట్టే ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అమెండ్మెంట్ యాక్ట్ ఇటీవల అమలులోకి రావడం జరిగింది. దట్ ఈస్ అ న్యూస్. అయితే ఇక్కడ మనం న్యూస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? సో లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనకి అనిల్ బైజల్. సో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా అనిల్ బైజల్ ఉన్నారు. నెక్స్ట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గా ఇప్పుడు ప్రెసెంట్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అండ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అమెండ్మెంట్ యాక్ట్ అసలు యాక్చువల్గా ఈ చట్టం 1991 కి సంబంధించింది. దీన్ని ఇటీవల అమెండ్మెంట్ చేశారు, సవరించారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ న్యూస్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ నడావెక్ ఆర్ ఈజింగ్ న్యూస్. మనకి జనరల్ గా గత కొద్ది కాలంగా కరెంట్ అఫైర్స్ లో వ్యాక్సిన్, కరోనా వైరస్, ఈ నెక్స్ట్ వచ్చేసి కోవిడ్, కోవాక్సిన్ ఇలాంటివి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ కూడా సేమ్ ఆకోకి సంబంధించింది, వ్యాక్సిన్ కి సంబంధించింది, కానీ ఇది కరోనా వైరస్ కి సంబంధించింది కాదు. ఫ్రీక్వెంట్ గా కొన్ని అరుదైన చేపల జాతుల్లో అంటే డిఫరెంట్ ఫిషెస్ స్పీషెస్ లో మనకి ఒక వైరస్ అనేది అటాక్ చేస్తూ ఉంది. ఆ వైరస్ ని కంట్రోల్ చేయడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్ పీపుల్, చెన్నైకి చెందిన గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్ పీపుల్ ఒక వ్యాక్సిన్ ని డెవలప్ చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ పేరే మనకి నొడావెక్ ఆర్. ఈ నొడావిక్ ఆర్ అనే వ్యాక్సిన్ చేపల్ని అటాక్ చేసే మనకి వైరల్ నెర్వస్ నిక్రోసిస్ అంటాం, VNN, వైరల్ నెర్వస్ నిక్రోసిస్ అనే వైరస్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ వ్యాక్సిన్ ని కనిపెట్టడం జరిగింది. అండ్ ఆ చెన్నైకి చెందిన డిపార్ట్మెంట్ గ్రూప్ పేరు వచ్చేసి మనకి ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. The Central Institute of Brackish Water Aquaculture, which is based on the Chennai, they are developed that Nodavik R అనే వ్యాక్సిన్ ని డెవలప్ చేయడం జరిగింది. అయితే మనకి చేపల్లో చాలా అరుదైన జాతులు ఉంటాయి. యాక్చువల్ గా మనకి స్క్వాడిష్ ఫిష్, సిల్వర్ ఫిష్, పీకాక్ ఫిష్, వ్యాంపైర్ ఫిష్ అండ్ నెక్స్ట్ గ్రే ముల్లెట్ ఫిష్, మ్యాంగ్రూవ్, రెడ్ స్నిప్పర్, మిల్కీ ఫిష్ ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఈ VNN లాంటి వైరస్ మనకి మిల్క్ ఫిష్ ని కానీ లేకపోతే గ్రే ముల్లెట్ ని కానీ
మ్యాంగ్రూవ్ రెడ్ స్నిప్పర్ ఇలాంటి ఫిషెస్ ని ఎక్కువగా ఈ VNN వైరస్ అనేది అటాక్ చేస్తుంది. సో వాని కోసం అని చెప్పేసి ఈ నోడావిక్ ఆర్ అనే దాన్ని రీసెంట్ గా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 2 విషయాలు మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం కరెంట్ అఫైర్ లో నోడావిక్ ఆర్ అనేది దేనికి సంబంధించిన వ్యాక్సిన్ అంటే ఫిషెస్ కి. సో చేపల్లో వచ్చే వైరస్ ని కంట్రోల్ చేయడం కోసం దీన్ని కనిపెట్టారు. ఆ వైరస్ పేరు ఏది అంటే మనకి వైరల్ నెర్వస్ నెక్రోసిస్ అంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఆక్వా కల్చర్ అండ్ చెన్నై ఈ 2 ప్రాంతాల గురించి చూడాలి. సో చెన్నై ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు కాబట్టి తమిళనాడులో ఇంపార్టెంట్ పోర్ట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో ఇంపార్టెంట్ పోర్ట్స్ వచ్చేసి సో ఒకటి మనకి చెన్నై పోర్ట్. చెన్నై పోర్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే ఓల్డెస్ట్ పోర్టుగా చెన్నై పోర్ట్ ని చెప్పొచ్చు. అండ్ అలాగే కామరాజన్ పోర్టు అండ్ నెక్స్ట్ చిదంబరం పిల్లై పోర్టు ఈ 2 కూడా మనకి తమిళనాడులో ఉన్నాయి. అక్కడ మనకి న్యూస్ లో వచ్చింది కాబట్టి ఇక్కడ రివైజ్ చేస్తున్నాం. రెండో ఇంపార్టెంట్, ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటే ఆక్వా కల్చర్ సంబంధించింది. అంటే చేపల పెంపకం అంటాం కదా. భారతదేశంలో చేపల పెంపకం కోసం, దాని డెవలప్మెంట్ కోసం, దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం సో మనం ఇండియాలో తీసుకొచ్చిన విప్లవం పేరు నీలి విప్లవం, బ్లూ రివల్యూషన్. సో బ్లూ రివల్యూషన్ దేనికి సంబంధించింది అంటే ఆక్వా కల్చర్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ నోడావిక్ ఆర్ వ్యాక్సిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ VNN వైరస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెన్నై బేస్డ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్. ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే ఎబ్రివేషన్, CIBA ఎబ్రివేషన్ ఏంటి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వా కల్చర్. ఆక్వా కల్చర్ అనేది దేనికి సంబంధించింది? చేపల పెంపకం. దానికి సంబంధించిన విప్లవం పేరేంటి? బ్లూ రివల్యూషన్. సో చెన్నైలో మనకి తమిళనాడులో ఇంపార్టెంట్ పోర్ట్ చెన్నై పోర్ట్. దాని స్పెషాలిటీ ఓల్డెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. యాక్చువల్గా ప్రపంచంలో మనకి చేపలకి సంబంధించి చాలా అరుదైన రకాల చేపలు కనిపిస్తాయి. ఎక్కువగా ఈ అరుదైన రకాల చేపలు పనామా కెనాల్ దగ్గర కానీ, కరేబియన్ దీవుల దగ్గర కానీ ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత భారతదేశానికి వస్తే భారతదేశంలో వివిధ రకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషియస్ కూడా ఫిషెస్ కి సంబంధించి మనకి మల్బార్ రీజియన్ లో కనిపిస్తాయి. సో మల్బార్ రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో మనకి మల్బార్ అనే ప్రాంతం కేరళలో ఉంది. కోరమండల్ అనే ప్రాంతం తమిళనాడులో ఉంది. ఓల్డెస్ట్ పోర్ట్ చెన్నై. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్ గా రష్యా ఇండియాకి సంబంధించి 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది కరెంట్ అఫైర్స్ లో ఉంది. సో ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఇండియా రష్యాకి సంబంధించి. అయితే మీకు ఫస్ట్ ఈ 2+2 డైలాగ్ మినిస్ట్రియల్ అంటే అర్థమైన తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ గురించి చూద్దాం. ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది ఫారెన్ అఫైర్స్ కోసం అంటే విదేశీ వ్యవహారాల కోసం చాలా కంట్రీస్ అడాప్ట్ చేసుకున్న ఒక మెకానిజం, అడాప్ట్ చేసుకున్న ఒక వర్డ్ గా చెప్పొచ్చు. అంటే 2 కంట్రీస్ మధ్య విదేశీ వ్యవహారాల పరంగా, మిలిటరీ వ్యవహారాల పరంగా ఒక గొప్ప రిలేషన్ ని డెవలప్ చేయడం కోసం ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. సో దీంట్లో భాగంగా ఒక కంట్రీ విదేశీ వ్యవహారాల కోసం ఒక పర్సన్ని, డిఫెన్స్ వ్యవహారాల కోసం ఇంకొక పర్సన్ని అపాయింట్ చేస్తుంది. అండ్ ఆపోజిట్ లో ఇంకొక కంట్రీ కూడా అలా 2 వ్యక్తుల్ని అపాయింట్ చేస్తుంది. సో ఈ 2 వ్యక్తులు ఈ 2 కంట్రీస్ మధ్య ఈ 2 వ్యవహారాలకి సంబంధించిన విషయాలని చర్చించడం, ఇంప్లిమెంట్ చేయడం అండ్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. దాన్నే 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ సిస్టమ్ అంటాం. దీన్ని మొట్టమొదటిగా జపాన్ లాంటి కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి. సో జపాన్ కానీ, US కానీ ఇలాంటి కంట్రీస్ దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ అనేది న్యూస్లోకి రావడానికి కారణం రష్యా ఇండియా. ఆల్రెడీ మనకు అర్థమై ఉంటుంది, రష్యా ఇండియా ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యాయంటే రష్యా ఇండియా యొక్క డిఫెన్స్ వ్యవహారాల కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ అఫైర్స్ కోసం, విదేశీ వ్యవహారాల కోసం. డిఫెన్స్ వ్యవహారాలంటే ఆల్రెడీ మనకి తెలుసు, S-400 అన్నాం, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ S-400 మిసైల్స్. ఇవే మనకి ప్రపంచంలో లాంగెస్ట్ రేంజింగ్ మిసైల్స్ కింద రష్యా ఇదివరకే దీన్ని క్లెయిమ్ చేసింది. దీనికి సంబంధించిన డీల్ కూడా ఇండియా రష్యాకి మధ్య జరిగాయి. S-400 మిసైల్స్ ని రష్యా ఇండియాకి ఇవ్వనుంది, అది డిఫెన్స్ పరంగా చూస్తే. మరి విదేశీ వ్యవహారాల పరంగా కూడా ఈ సిస్టంలో రష్యా ఇండియా ముందడుగేశాయి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ మినిస్ట్రియల్ డైలాగ్ ప్రకారం ఇండియా ఇప్పుడు రష్యాతో విదేశీ వ్యవహారాల్లో, డిఫెన్స్ వ్యవహారాల్లో కూడా డెవలప్ కాబోతుంది. దీంట్లో భాగంగానే రష్యా డెవలప్ చేసిన వ్యాక్సిన్ స్పుతినిక్, గుర్తుపెట్టుకోండి, రష్యా డెవలప్ చేసిన వ్యాక్సిన్ స్పుతినిక్
దీనిని ఇండియాలోని వివిధ కంపెనీలు, వివిధ ఫార్మా కంపెనీలు 850 మిలియన్ డోసుల్ని తయారు చేయనున్నాయి. సో ఇది కూడా మనకి విదేశీ వ్యవహారాల్లోకి వస్తుంది. దాంతో పాటు భారతదేశానికి సంబంధించిన గగనయాన్ ప్రాజెక్ట్ కి సో మనకి రష్యా హెల్ప్ చేయనుంది. ఫ్రాన్స్ తో పాటు రష్యా ఆల్రెడీ హెల్ప్ చేస్తుంది, ఇంకా హెల్ప్ చేయబోతుంది కూడా గగనయాన్ అనే దానికి. సో ఇవన్నీ కూడా హైలైట్స్ అని చెప్పొచ్చు దీంట్లో. అయితే ఇంకొక మాట కూడా ఈ కరెంట్ అఫైర్ లో కనిపించింది. రష్యా ఈజ్ అ నాన్ క్వాడ్ మెంబరీ విచ్ ఈస్ టైడ్ అప్ విత్ దట్ ఇండియా ఇన్ 2+2 డైలాగ్ మినిస్ట్రియల్ మీటింగ్ అన్నాం. 2+2 డైలాగ్ మినిస్ట్రియల్ మీటింగ్ అయితే జరిగింది ఇండియాకి అండ్ యాజ్ వెల్ as రష్యాకి. కానీ ఇక్కడ నాన్ క్వాడ్ మెంబర్ అని వచ్చింది. ఇక్కడ అర్థం ఏంటంటే క్వాడ్ కంట్రీస్ అని చెప్పేసి 4 కంట్రీస్ ఉన్నాయి. ఆ 4 కంట్రీస్ ని గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి మనకి యుఎస్ఏ, అండ్ రెండోది జపాన్, అండ్ మూడోది వచ్చేసి ఆస్ట్రేలియా, నాలుగోది వచ్చేసి ఇండియా. ఈ 4 కంట్రీస్ డిఫెన్స్ పరంగా, జాగ్రఫికల్ పరంగా, ఎకానమిక్ పరంగా ఎదగడం కోసం ఒక సమూహంగా ఏర్పడ్డాయి. దాన్నే క్వాడ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ 4టికి కూడా కామన్ ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ అ ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రాబ్లం విత్ ద చైనా. సో అందుకే ఇవి 4 కూడా ఒక సమూహంగా ఏర్పడ్డాయి. అయితే ఇది వరకు ఇండియా ఆల్రెడీ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ ని ఏ కంట్రీతో ఏర్పరచుకుంది అంటే యుఎస్ తో ఏర్పరచుకోవడం జరిగింది. మరి ఇది క్వాడ్ కంట్రీయే కాబట్టి. అండ్ రీసెంట్ గా రెండో కంట్రీ ఇండియా ఎవరితో ఈ 2+2 మినిస్ట్రియల్ డైలాగ్ ని ఏర్పరచుకుంది అంటే రష్యా. సో రష్యా అనేది క్వాడ్ మెంబరా నాన్ క్వాడా అంటే ఇట్ ఈస్ అ నాన్ క్వాడ్ మెంబర్. అలాగే రష్యా యొక్క మెయిన్ పర్సన్ మనం ఆయన గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వ్లాదిమిర్ పుతిన్. సో రష్యాస్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ అ వ్లాదిమిర్ పుతిన్. అండ్ ఈయన ఈ రీసెంట్ గా జరిగిన ఈ సమావేశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మిలిటరీ కలిగి ఉన్నది ఏది అంటే దట్ ఈస్ అ రష్యా ఓన్లీ. ప్రపంచంలోనే మొట్టమొదటిగా స్పేస్ లోకి మిషన్ ని పంపిన కంట్రీ కూడా మనకి యుఎస్ఎస్ఆర్. రష్యాని మనకి స్పుతినిక్ 1 అనేది దాన్ని పంపడం జరిగింది. అండ్ స్పుతినిక్ 2లో డాగ్ లైకాని కూడా పంపడం జరిగింది. సో దిస్ ఈజ్ all about Russia and this is all about 2+2 ministerial dialogue. గుర్తుపెట్టుకోండి, రష్యా ఈజ్ అ నాన్ క్వాడ్ మెంబర్, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ, ఇండియా క్వాడ్ మెంబర్స్. అండ్ ఇండియా ఇప్పటికే 2 కంట్రీస్ తో చేసుకుంది ఇలాంటి సమావేశాన్ని. ఒకటి యుఎస్ఏతో అండ్ రెండోది వచ్చేసి మనకి రష్యాతో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండో పసిఫిక్ ఎంగేజ్మెంట్. సో మనకి ఇండో పసిఫిక్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. సో ఇక్కడ ఏంటి అంటే ఆస్ట్రేలియా విల్ ఇన్వెస్ట్ $747 million ఫర్ అప్గ్రేడింగ్ 4 మిలిటరీ రీజియన్స్ ఏరియాస్. సో మనకి టోటల్ గా 4 మిలిటరీ ఏరియాస్ ని కంప్లీట్ గా డెవలప్ చేయడం కోసం ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ $747 ని ఖర్చు చేయనుంది. ఆ 4 ఏరియాస్ కూడా ఏంటో చూద్దాం. మనకి ఆ 4 ఏరియాస్ వచ్చేసి మనకి రాబర్ట్సన్ బ్యారెక్స్, అండ్ నెక్స్ట్ కంగారు ఫ్లాట్స్, అండ్ నెక్స్ట్ మౌంట్ బుండే, అండ్ నెక్స్ట్ బాద్షా. సో బ్రాడ్షా అండ్ నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్సన్, కంగారు ఫ్లాట్స్, ఇవన్నీ కూడా ఈ $747 million తో మిలిటరీ ఏరియాస్, మిలిటరీ ట్రైన్డ్ ఏరియాస్ డెవలప్ చేయబోతున్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మేజర్ డెవలప్మెంట్ ఇన్ ద ఇండో పసిఫిక్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రేలియా అనేది న్యూస్ లో ఉంది కాబట్టి ఆస్ట్రేలియా గురించి కూడా చూడాలి. అంటే కరెంట్ అఫైర్ పరంగా చూస్తే ఆస్ట్రేలియా ఇటీవల ఇండో పసిఫిక్ రీజియన్ లో భాగమైన వన్ ఆఫ్ ద 4 ఇంపార్టెంట్ ప్లేసెస్ ని, దట్టు మిలిటరీ ట్రైనింగ్ ప్లేసెస్ ని $747 million ఖర్చు చేసి డెవలప్ చేయనుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆస్ట్రేలియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్వి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇది వరకు కరెంట్ అఫైర్ లోనే చెప్పాం, ఆస్ట్రేలియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే విచ్ గ్రూప్ అంటే క్వాడ్. సో క్వాడ్ లో మనకి ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, యుఎస్ ఉన్నాయి. ఈ 4 కలిసి ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే యుద్ధ విన్యాసాన్ని ఏమని పిలుస్తారు అంటే మల్బార్ యుద్ధ విన్యాసం. సో మల్బార్ ఎక్సర్సైజ్ అనేది మనకి జపాన్ అండ్ ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియాకి మధ్య ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని పక్కన పెడితే ఆస్ట్రేలియాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆస్ట్రేలియాని 2 పార్ట్స్ గా డివైడ్ చేసే ఇంపార్టెంట్ లాటిట్యూడ్ ఏది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ అంటాం. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాసెస్ త్రూ ద ఎగ్జాక్ట్లీ ది సెంటర్ ఆఫ్ ద ల్యాండ్. మనకి ఆస్ట్రేలియా మధ్య భాగం నుంచి పోయే రేఖ ఏది అంటే మకర రేఖ. 23.5 సౌత్ హెమిస్ఫియర్ అంటాం, 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ అంటాం. 23.5 డిగ్రీల మనకి సౌత్ లాటిట్యూడ్ అనేది ఆస్ట్రేలియా కాంటినెంట్ గుండా మనకి పాస్ అవుతుంది. యాక్చువల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని కర్కాటక రేఖ అంటాం, అది ఇండియాని 2 parts కింద డివైడ్ చేస్తుంది. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది మనకి ఆస్ట్రేలియాని టచ్ చేస్తూ పోతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆస్ట్రేలియా మొత్తంలోనే ఇంపార్టెంట్
ప్లాట్యూగా చెప్పేది వెస్ట్రన్ ప్లాట్యూ. సో వెస్ట్రన్ ప్లాట్యూ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాట్యూ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ ఇంకొకటి మనకి ఆస్ట్రేలియాలోనే చాలా ఇంపార్టెంట్ రివర్గా రివర్ ముర్రేని చెప్పొచ్చు. సో రివర్ ముర్రే ఈజ్ ద ఇంపార్టెంట్ రివర్ ఇన్ దట్ ఆస్ట్రేలియా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అండ్ రెండోది వచ్చేసి వెస్ట్రన్ ప్లాట్యూ, మూడోది వచ్చేసి ముర్రే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియాలో చాలా ఇంపార్టెంట్ డెజర్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎడార్లు ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా మనం గ్రేట్ సింప్సన్ ని చెప్పొచ్చు. అతిపెద్ద ఇసుక దిబ్బ ఇది. గ్రేట్ సింప్సన్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద ఆస్ట్రేలియా. సో కరెంట్ అఫైర్ పరంగా మనకి 4 మిలిటరీ ఏరియాస్ని కంగారు ఫ్లాట్స్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ విచ్ కంట్రీ అంటే ఆస్ట్రేలియా. లేదా విచ్ 4 ప్లేసెస్ ఆర్ డెవలప్డ్ బై దట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఏ 4 ప్లేసెస్ని డెవలప్ చేయబోతుంది ఇండో పసిఫిక్ రీజియన్లో భాగంగా అని అడిగితే సో మీరు రాబర్ట్సన్ ని, కంగారు అండ్ యాజ్ వెల్ యాజ్ మౌంట్ బోండే అండ్ బ్రాడ్షా ఈ ప్లేసెస్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని అడిగితే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ గుర్తుపెట్టుకోండి, మకర రేఖ. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియాకి సంబంధించి ఇంపార్టెంట్ రివర్ ఏదంటే రివర్ ముర్రే ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అనేది మనకి సౌత్ హెమిస్పియరా లేదా నార్థర్న్ హెమిస్పియర్ అని అడిగితే ఆస్ట్రేలియా ఈజ్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ దక్షిణార్ధగోళం, సౌత్రన్ హెమిస్పియర్. సో ఇది మన ఇండో పసిఫిక్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. సో నెక్స్ట్ వన్ పైథాన్ 5 ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి రీసెంట్ గా పైథాన్ 5 అనేది న్యూస్ లో ఉంది. ఇది డిఫెన్స్ కి సంబంధించి. జనరల్ గా ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం డిఆర్డిఓకి సంబంధించి. డిఆర్డిఓ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ని జాకెట్స్ ని తయారు చేసిందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొన్ని కంపెనీ అశోకా లైలాండ్. సో అశోకా లైలాండ్ కంపెనీ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ని తయారు చేసిందని. సో ఇలాంటివి మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే పైథాన్ 5కి ఇదెందుకు చెప్తున్నాము అంటే పైథాన్ 5 అనేది ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఆ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ని ఇండియా రీసెంట్ గా మన ఓన్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్, దాని పేరు తేజస్. సో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గోవాలో ఇటీవల టెస్ట్ ని కండక్ట్ చేసింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ద పైథాన్ 5 అనేది ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఇండియా యొక్క ఓన్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి గోవా ప్రాంతం నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పైథాన్ 5 అనేది మనకి ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే ఎయిర్ టు ఎయిర్. కొన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటాయి, లైక్ మనకి అగ్ని గాని నాగ్ గాని ఇలాంటివి చెప్తా ఉంటాం. నెక్స్ట్ కొన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి. సో సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ లో మనం త్రిశూల్ అనే దాన్ని చెప్పొచ్చు. త్రిశూల్ ఇస్ అ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటాం. అలాగే ఎయిర్ టు ఎయిర్ మిజైల్. సో ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుంటే ఆకాష్ అనే దాన్ని. అలాగే ఈ ఎయిర్ టు ఎయిర్ మిజైల్లో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి పైథాన్ 5 అనే మిజైల్. ఈ పైథాన్ 5 అనే మిజైల్ ని మనం చాలా షార్ట్ రేంజ్ లోనే ఎనిమిని టార్గెట్ చేసి చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి యాక్యురేట్ లెవెల్ అనేది ప్రపంచంలో ఇప్పుడున్న సర్ఫేస్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్లో దీనికి చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ ఆల్రెడీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లో దీనిని ఉపయోగించి ఆల్రెడీ సక్సెస్ అయ్యాయి కూడా. ఇలాంటి పైథాన్ 5 అనే ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ని ఇటీవల ఇండియా కూడా టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి తేజస్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో తేజస్ అనే దాన్ని డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కలిసి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేశాయి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ లో తేజస్ ఎలా చెప్పుకున్నామో మనకి ఇంకొక ఇంపార్టెంట్ మిసైల్ కూడా ఉంది, గ్రౌండ్ టు సర్ఫేస్ ఎయిర్ మిసైల్ అంట. గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్ లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా స్పైడర్ ని చెప్పొచ్చు. సో స్పైడర్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ మిసైల్ అండ్ విచ్ ఈజ్ ఆపరేటెడ్ గ్రౌండ్ టు ఎయిర్. సో మనకి ఇక్కడ 3 గుర్తు పెట్టుకోండి. గ్రౌండ్ టు ఎయిర్ లో దట్ ఈస్ నథింగ్ బట్ స్పైడర్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎయిర్ టు ఎయిర్ ఈ మిసైల్ లో మనకి రీసెంట్ గా ఉన్నది పైథాన్ 5. దాంతో పాటు ఆకాష్ అనే మిసైల్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ పైథాన్ 5 ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డాన్స్ డే ఈజ్ ఇన్ న్యూస్. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇంటర్నేషనల్ డాన్స్ డే అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం అనేది మనకి 29th ఏప్రిల్ ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ 29th ఏప్రిల్ ని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి మనకి 1982లో మనకి డాన్స్ కమిటీ అనేది ఇక్కడ నిర్ణయించడం జరిగింది.
అయితే ఇది ఎవరికి గుర్తుగా మనం 29th ఏప్రిల్ ని ఈ ఇంటర్నేషనల్ డాన్స్ డేగా రికగ్నైజ్ చేసామంటే దట్ ఈస్ జీన్ గార్జెస్. సో జీన్ గార్జెస్ అనే పర్సన్ మనకి ఫ్రెంచ్ కి చెందిన ఇంపార్టెంట్ డాన్సర్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్ డాన్సర్ కూడా. సో ఆయన జ్ఞాపకార్థం 1982లో ఫస్ట్ టైం రికగ్నైజ్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ కూడా 29th ఏప్రిల్ అనేది ఇంటర్నేషనల్ డాన్స్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ప్రతి డేకి కూడా ఒక థీమ్ ఉంటుంది కాబట్టి ఈసారి ఇంటర్నేషనల్ డాన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే పర్పస్ ఆఫ్ డాన్స్. సో పర్పస్ ఆఫ్ డాన్స్ అనేది ఈ ఇంటర్నేషనల్ డాన్స్ డే యొక్క థీమ్ గా గుర్తుపెట్టుకోవాలి. 29th ఏప్రిల్ ఇంటర్నేషనల్ డాన్స్ డే అండ్ 1982లో దీన్ని రికగ్నైజ్ చేశారు. ఒక ఫ్రెంచ్ ఎవరైతే మనకి ఫేమస్ డాన్సర్ ఉన్నారో జీన్ గార్జెస్, సో ఆ పర్సన్ కి రికగ్నైజ్ చేస్తూ దీన్ని రికగ్నైజ్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి మనకి పర్పస్ ఆఫ్ డాన్స్ అనేది దీని యొక్క థీమ్. సో నెక్స్ట్ వన్ బుక్ అండ్ ఆథర్. సో బుక్ అండ్ ఆథర్ లో మనకి లివింగ్ మౌంటైన్. సో లివింగ్ మౌంటైన్ అనే రీసెంట్ బుక్ ని రాసిన పర్సన్ మనకి అమితావ్ ఘోష్. సో అమితావ్ ఘోష్ ఈజ్ అ వెరీ ఫేమస్ రైటర్ ఇన్ ఇండియా. ఆయన రాసిన వన్ ఆఫ్ ద న్యూ బుక్ వచ్చి మనకి లివింగ్ మౌంటైన్. అండ్ ఈయన ఆల్రెడీ అనేక ఇంపార్టెంట్ అవార్డ్స్ ని అందుకున్నారు, చాలా ఫేమస్ బుక్స్ ని రాశారు. ఈయన అందుకున్న అవార్డ్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గా మనం 54th జ్ఞానపీఠ్ అవార్డ్. సో 2018 యొక్క 54వ జ్ఞానపీఠ్ అవార్డ్ ని అందుకున్న వ్యక్తి మనకి అమితావ్ ఘోష్. అండ్ నెక్స్ట్ 2007 2017లో మనకి 2007లో పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు. సో 2007లో పద్మశ్రీ, 2018లో జ్ఞానపీఠ్ అవార్డుని అందుకున్న వ్యక్తి మనకి. సో 54th జ్ఞానపీఠ్ అవార్డు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈయన అమితావ్ ఘోష్కి వచ్చింది. అలాగే ఆయన రాసిన దాంట్లో చాలా ఫేమస్ గా ద సర్కిల్ ఆఫ్ రీజన్. సో ద సర్కిల్ ఆఫ్ రీజన్ అనే దాన్ని ఆయన ఫస్ట్ నావెల్ ఇది 1986లో రాశారు. నెక్స్ట్ ద షాడో లైన్స్, ద కల్కత్తా క్రోమోజోమ్ అండ్ ద గ్లాస్ ప్యాలెస్. సో ఇవన్నీ కూడా అమితావ్ ఘోష్ యొక్క వన్ ఆఫ్ ద జెమ్స్ అని చెప్పొచ్చు, నావెల్ జెమ్స్ అని చెప్పొచ్చు. సో వీటిలో ఆయన డెబ్యూ నావెల్ వచ్చేసి మనకి ద సర్కిల్ ఆఫ్ రీజన్. మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అమితావ్ ఘోష్ 54వ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వ్యక్తి. ఆయన ఫస్ట్ రచన వచ్చేసి ద సర్కిల్ ఆఫ్ రీజన్ అండ్ రీసెంట్ రచన వచ్చేసి మనకి లివింగ్ మౌంటైన్. ఇవి అమితావ్ ఘోష్ గురించి ఇంపార్టెంట్. బుక్ అండ్ ఆథర్. బుక్ వచ్చి లివింగ్ మౌంటైన్ అండ్ ఆథర్ వచ్చి అమితావ్ ఘోష్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ జగనన్న వసతి దీవెన స్కీమ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి చెందిన, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి చెందిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పథకంగా చెప్పొచ్చు జగనన్న వసతి దీవెన పథకం. ఈ పథకానికి సంబంధించి ఆల్మోస్ట్ మనకి 10,89,302 విద్యార్థులకి, మనకి దరిదాపుగా 10 లక్షలకు మించి విద్యార్థులు ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరికీ కూడా రీసెంట్ గా అర్హులైన వాళ్ళందరికీ కూడా మనీని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 1048.94, సో 1048.94 crores ని 10,89,302 స్టూడెంట్స్ కి జగనన్న వసతి దీవెన కింద ఎవరైతే దీనికి ఎలిజిబుల్లో వాళ్ళందరికీ కూడా ఈ ఫండ్ ని ఇవ్వడం జరిగింది. అయితే జగనన్న వసతి దీవెన పథకం మెయిన్ ఏంటంటే మెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ తినడానికి అండ్ హాస్టల్ ఫెసిలిటీ, ఈ 2 విషయాలకి సంబంధించి ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి వసతి కల్పించడం. అండ్ ముఖ్యంగా ఏ స్టూడెంట్స్ కి వసతి కల్పిస్తారు అంటే ఒకటి ఐటీఐ. సో ఐటీఐ స్టూడెంట్స్ కి కానీ, నెక్స్ట్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కి కానీ. సో ఐటీఐ స్టూడెంట్స్ కి ఆల్మోస్ట్ మనకి 10,000 దాకా ఇక్కడ జగనన్న వసతి దీవెన ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి వచ్చేసి 15,000 దాకా, అండ్ నెక్స్ట్ డిగ్రీ స్టూడెంట్స్ కి వచ్చేసి 20,000 దాకా ఈ మనీని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీకి కానీ లేకపోతే మెస్ ఫెసిలిటీస్ కి కానీ. సో వీళ్ళకి ఈ రకంగా ఈ స్టూడెంట్స్ కి ఎక్కువగా సపోర్ట్ చేయడం కోసం జగనన్న విద్యా వసతి స్కీమ్, సో జగనన్న వసతి దీవెన స్కీమ్ అనేది ఇవ్వబడుతుంది. ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉండడానికి కారణం దానికి సంబంధించిన మనీని, క్రోర్స్ ఆఫ్ మనీని ఇక్కడ రిలీజ్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ జనార్దన్ సింగ్ గెహ్లాట్ పాసెస్ అవే. సో రీసెంట్ గా మనకి జనార్దన్ సింగ్ గెహ్లాట్ న్యూస్ లో ఉన్నారు. అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ఇండియా. ఈయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ గా వ్యవహరించడం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనకి గెహ్లాట్. దాని తర్వాత ఈ ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ కి అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ గా, అంటే చైర్ పర్సన్ గా ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. దీంతో ఆయనకి 28 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఈయన రాజస్థాన్ ఫార్మర్ మినిస్టర్ కూడా, రాజస్థాన్ లో మినిస్టర్ గా వర్క్ చేసి ఉన్నారు మనకి జనార్దన్ సింగ్ గెహ్లాట్. ఆయన రీసెంట్ గా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మరణించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్.
అయితే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది వరకు వైస్ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ కి వర్క్ చేస్తున్న ఇటీవల ఏ పర్సన్ చనిపోయారు అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ జనార్దన్ సింగ్ గెహ్లాట్. అలాగే ఆయన దేనికి ఫౌండర్, మెయిన్ ఏ ఫౌండేషన్ కోసం ఈయన పాటుపడ్డారు అంటే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వరకు ఆయన ఏ స్టేట్ యొక్క ఫార్మర్ మినిస్టర్ గా వర్క్ చేశారు అంటే రాజస్థాన్ కి ఫార్మర్ మినిస్టర్ గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ జనార్దన్ సింగ్ గెహ్లాట్. ఆల్రెడీ కబడ్డీ వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇండియన్ లీగ్ కబడ్డీ గురించి, ఇండియన్ లీగ్ కబడ్డీకి సంబంధించి ఈ డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అన్ని కూడా మనకి స్టార్ టీవీకి చెందాయి అని చెప్పేసి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం ఆల్రెడీ దీంట్లో ఉన్న జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ విన్నర్స్ వాళ్ళే. కబడ్డీ ప్రో లీగ్ మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ విన్నర్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అని. అండ్ ఎక్కువగా మనకి పాట్నా రయోట్స్ ఈ అవార్డుని అందుకున్నారు. ఆల్మోస్ట్ 3 సార్లు మనకి కబడ్డీ ప్రో లీగ్ ని అందుకున్న పర్సన్స్ మనకి పాట్నా పింక్ పైరేట్స్ అని చెప్పి. సో వీళ్ళ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ప్రో కబడ్డీ అండ్ దట్ ఈస్ అబౌట్ జనార్దన్ సింగ్ గెహ్లాట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్కే భట్టాచార్య పాస్డ్ అవే. సో రీసెంట్ గా హ్యూమన్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఎన్కే భట్టాచార్య రీసెంట్ గా చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ అలాగే మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే 10th డిసెంబర్. సో ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది 10th డిసెంబర్న మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే మనకి రీసెంట్ గా చనిపోయిన భట్టాచార్య హ్యూమన్ యాక్టివిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ కోసం పాటుపడిన వ్యక్తి అండ్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీలో ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశారు, ఢిల్లీ యూనివర్సిటీలో. నెక్స్ట్ వన్, విమలా సింగ్ కపూర్ ఈజ్ ఇన్ న్యూస్. నిన్న మనం కల్కత్తా హైకోర్టు గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ హైకోర్టు. సో ఛత్తీస్గఢ్ హైకోర్టుకి జడ్జ్గా అపాయింట్ చేయబడిన వ్యక్తి విమలా సింగ్ కపూర్. అయితే ఇక్కడున్న స్టేట్మెంట్ లో విమలా సింగ్ కపూర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ పర్మనెంట్ జడ్జ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ హైకోర్టు అని ఉంది. ఇటీవల తాత్కాలిక పదవి కింద, తాత్కాలిక ప్రయారిటీ మీద విమలా కపూర్ ని మనకి ఛత్తీస్గఢ్ లో జడ్జ్ గా నియమించారు. దాని తర్వాత ఆమెని పర్మనెంట్ జడ్జ్ గా చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఇటీవల ఎవరు ఛత్తీస్గఢ్ హైకోర్టులో జడ్జ్ గా నియమించబడ్డారు అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ విమలా సింగ్ కపూర్. అలాగే మనకి భారతదేశంలో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ని అపాయింట్ చేసేది, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, హైకోర్టు న్యాయమూర్తుల్ని అపాయింట్ చేసేది కూడా మనకి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. సో హైకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ఆర్టికల్ 217 క్లాస్ 1. సో 217 క్లాస్ 1 ప్రకారం హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తుల్ని కానీ ప్రధాన న్యాయమూర్తిని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ విమలా సింగ్ కపూర్. నెక్స్ట్ వన్ చూద్దాం. టీవీ సోమనాథన్ ఈజ్ ఇన్ న్యూస్. సో టీవీ సోమనాథన్ రీసెంట్ గా ఫినాన్స్ సెక్రటరీగా నియమించబడ్డారు. సో మనకి ఫినాన్స్ సెక్రటరీ అంటే ఆర్థిక వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా రీసెంట్ గా అపాయింట్ చేయబడిన వ్యక్తి వచ్చేసి మనకి టీవీ సోమనాథన్. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది వరకు ఆయన ఎక్స్పెండిచర్ సెక్రటరీగా పనిచేశారు, ఇప్పుడు ఆయనని ఫినాన్స్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. నెక్స్ట్ వన్, కిరణ్ ముజమ్దార్ షా ఈజ్ ఇన్ న్యూస్. సో కిరణ్ ముజమ్దార్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ బిలీనియర్ అండ్ ఇండియాలో ఫేమస్ కంపెనీ, దట్ టు బెంగళూరులో చాలా ఫేమస్ కంపెనీ అయిన బయోకాన్ కి అధినేత. సో బయోకాన్ చైర్మన్ అండ్ కిరణ్ మజుందార్ షా ఈజ్ ఇన్ న్యూస్. ఆమె న్యూస్ లో ఉండడానికి కారణం ప్రపంచంలో వన్ ఆఫ్ ద మెయిన్ డిసీజ్ అయింది క్యాన్సర్. సో అది రకరకాల డిఫరెంట్ టైప్స్ లో అండ్ చాలా మంది మనుషుల మీద అటాక్ చేస్తుందని తెలుసు. అండ్ ఆ క్యాన్సర్ అంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ దేర్. సో వీటి కోసం, ఆ క్యాన్సర్ రోగుల కోసం పాటుపడే వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. దాని పేరు ఎంఎస్కే. సో ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్, ఎంఎస్కే క్యాన్సర్ సెంటర్ కి అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి కిరణ్ ముజమ్దార్ షా. సో ఇది న్యూయార్క్ బేస్డ్ కంపెనీ. ఈ న్యూయార్క్ బేస్డ్ కంపెనీకి సో మొట్టమొదటి ఇండియన్ అపాయింట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ ఎవరు అంటే కిరణ్ ముజమ్దార్ షాగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్ ఈజ్ ఇన్ న్యూస్. సో వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్ 2021ని
అండ్ ఈసారి అందుకున్న వ్యక్తి వచ్చేసి మనకి కృతి కరాంత్ భారతదేశానికి చెందిన వ్యక్తి అండ్ ఈమె బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ చీఫ్ కన్జర్వేషన్ సైంటిస్ట్ అట్ బెంగళూరు బేస్డ్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్. సో మనకి సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ CWS లో సో ప్రజెంట్ మనకి ఈమె చీఫ్ కన్జర్వేషన్ సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఈమెకి 2021 వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అయితే ఈ అవార్డుని అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ అండ్ ఫస్ట్ ఏషియన్ విమెన్ గా ఈమె రికార్డ్ సృష్టించడం కూడా జరిగింది. ఈ అవార్డుని ఎవ్రీ ఇయర్ ఇచ్చే సంస్థ ఏది అంటే ద వైల్డ్ ఎలిమెంట్స్ అనే ఫౌండేషన్ ఇస్తుంది. ద వైల్డ్ ఎలిమెంట్స్ అనే ఫౌండేషన్ ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కోసం ఇది ఎక్కువగా కృషి చేస్తుందని చెప్పొచ్చు. అయితే దీని యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసి యానిమల్ కైండ్, ప్లాంట్ కైండ్, హ్యూమన్ కైండ్ అనే 3 ప్రిన్సిపల్స్ తో ఎన్విరాన్మెంట్ ని క్లైమేట్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ ఫౌండేషన్ ఇలాంటి రంగాలలో ఇలాంటి ఆస్పెక్ట్స్ లో కృషి చేసే వ్యక్తుల్ని రికగ్నైజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పర్సన్స్ కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని ఈసారి 2021లో ఇండియాకి సంబంధించి దట్టు ఏషియాకి సంబంధించి అందుకున్న మహిళ వచ్చేసి మనకి కృతి కరాంత్. సో ఈమెను గుర్తుపెట్టుకోండి, కృతి కరాంత్ ఏ అవార్డుని అందుకుంది అంటే వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డుని అందుకుంది. వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు అనేది ఏ సంస్థ ఇస్తుంది అంటే ద వైల్డ్ ఎలిమెంట్స్ ఫౌండేషన్ అనేది ఇస్తుంది. వైల్డ్ ఎలిమెంట్ ఫౌండేషన్ అనేది మనకి ముఖ్యంగా 3 పిల్లర్స్ మీద పనిచేస్తుంది. ఒకటి వచ్చేసి మనకి మ్యాన్ కైండ్, యానిమల్ కైండ్ అండ్ ప్లాంట్ కైండ్. ఈ 3 రంగాలకి సంబంధించిన పిల్లర్స్ మీద ఈ ఫౌండేషన్ వర్క్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్. సో నెక్స్ట్ వన్ జీన్ హెర్షలాట్ హ్యుమానిటేరియన్ అవార్డ్. సో రీసెంట్గా ఆస్కార్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఆస్కార్ అవార్డ్స్లోని ఎవ్రీ ఇయర్ కూడా ఈ హ్యుమానిటేరియన్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈసారి జీన్ హెర్షలాట్ హ్యుమానిటేరియన్ అవార్డుని అందుకున్న వ్యక్తి వచ్చి మనకి టైలర్ పెర్రీ. సో టైలర్ పెర్రీ ఈజ్ అ person who received that humanitarian award for the 2021 ఆస్కార్ అవార్డ్స్ లో ఈసారి ద బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ని ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈయన యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ డిఫరెంట్ మూవీస్ కి ఈయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ డైరెక్ట్ చేయడం జరిగింది అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ పర్సన్ కి ఈసారి ఈ బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డ్ రావడం జరిగింది. అలాగే 2020లో టైమ్స్ మ్యాగజైన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ లో సో వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ గా నిలిచిన వ్యక్తి ఈయన. సో దట్ ఈస్ అబౌట్ దట్ జీన్ హెర్షలాట్ హ్యుమానిటేరియన్ అవార్డ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఈజీ న్యూస్. రష్యాకి చెందిన ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఏజెన్సీ సో ప్రపంచంలో ఉన్న చాలా యూనివర్సిటీస్ని డేటాని కలెక్ట్ చేసి వాటికి ఫినాన్షియల్ స్టాటస్, రీసెర్చ్ అండ్ టీచర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి ఉన్న ఫెసిలిటీస్ ఇలాంటి ప్రధాన అంశాలన్నింటినీ చూసి దాని ప్రకారం ప్రపంచంలో ఉన్న చాలా యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇండియాకి సంబంధించి 5 యూనివర్సిటీలకి ర్యాంక్ ఇవ్వడం జరిగింది అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీగా యూఎస్ఏకి చెందిన యూనివర్సిటీస్ కూడా ఈ లిస్ట్లో నిలిచాయి. అయితే మనకి రష్యా ఇటీవల రిలీజ్ చేసిన ఈ రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో టాప్ కంట్రీ, టాప్ ఇన్స్టిట్యూట్ ఏది, టాప్ యూనివర్సిటీ ఏది, అలాగే ఇండియాకి సంబంధించిన ఏ యూనివర్సిటీస్ ఈ ర్యాంకింగ్ లో చోటు దక్కించుకున్నాయి అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ టాప్ కంట్రీగా లేదా టాప్ యూనివర్సిటీగా నిలిచింది ఏది అంటే హార్వర్డ్ యూనివర్సిటీ. సో హార్వర్డ్ యూనివర్సిటీ ఫ్రమ్ దట్ యుఎస్ఏ ద ఫస్ట్ ర్యాంక్ అంటే మనకి ఇటీవల ఏదైతే రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉందో దాంట్లో టాప్ యూనివర్సిటీగా నిలిచింది యుఎస్ఏకి సంబంధించిన హార్వర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ సెకండ్ గా ఉన్నది మనకి కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. అంటే యుఎస్ఏ కంట్రీకి సంబంధించిన 2 యూనివర్సిటీలు టాప్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఈ రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ దాంట్లో చోటు సంపాదించుకున్నాయి. అదే ఇండియాకి సంబంధించి 61st ర్యాంక్ అనేది రావడం జరిగింది. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనకి రౌండ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో ఇండియా ఏ యూనివర్సిటీ 61st ర్యాంకింగ్ లో నిలిచింది అంటే దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది బెంగళూరులో ఉంది, దానికి 61st ర్యాంక్ రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 227th ర్యాంక్ 227 227th ర్యాంక్ వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ. సో దానికి 227th ర్యాంక్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 350th ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి 350th ర్యాంక్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి
363rd ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యాక్చువల్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి 2020లో 363 వచ్చింది. 2021 అంటే ఈసారి 350th ర్యాంక్ అనేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి రావడం జరిగింది. ఇది 2 ఇయర్స్లో ఉన్న డిఫరెంట్ ర్యాంక్. సో జనరల్గా కంపేర్ చేసుకోవడానికి ఇచ్చాం. ఈ సంవత్సరంలో మాత్రం బెంగళూరు, ఢిల్లీ అండ్ హైదరాబాద్ యూనివర్సిటీస్ 61st, 227, 350 ర్యాంక్స్లో నిలిచాయి. అండ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ టాప్ 1-2 ప్లేస్లో మనకి ఈ ర్యాంకింగ్లో యూనివర్సిటీ ర్యాంకింగ్లో నిలవడం జరిగింది. ఇదంతా కూడా ఏ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లేదా ఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇస్తుందంటే రష్యాకి చెందిన ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ర్యాంకింగ్ సంస్థ ఇవన్నిటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇండియా యొక్క ర్యాంకింగ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఉన్నాయి ఈ ప్లేసెస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టాప్ 1 ర్యాంక్ యూనివర్సిటీగా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ.